వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు నా ప్రోగ్రాం వేరే అండి. ఎటన్నా వాకింగ్కి వెళ్ళిపోదాం, సాయంత్రం ఇల్లు గుమ్మాలు తుడిచేసి తర్వాత వచ్చి దీపం పెట్టేసి ఎటన్నా వెళ్ళిపోదాం అనుకున్నాను అండి. గబుక్కున మా చిన్నమ్మాయి ఫోన్ చేసి నేను ఇంటికి వస్తున్నాను, నైట్ ఇక్కడ ఉంటానంది. సరే, ఆమెకు వచ్చి నైట్ టిఫిన్ అంటది. తన కోసం ఇదండి టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయ వేసి ఒక పచ్చడి చేద్దామనండి. ఇది రాగి పిండి ఉంది, ఇడ్లీ వేద్దాం. ఇంకా దోశ పిండి కూడా ఉందండి, కొంచెం పెసరపిండి కూడా ఉంది. తను ఏదంటే అది తింటుంది. ఇదండి చిన్న ఉల్లిపాయలు ఉలిసి పెట్టాను మజ్జిగనంలో. ఈ వేసవికాలం పెరుగులో మజ్జిగలో నంచుకుంటే బాగుంటాయండి చలవ. పొద్దుట బెండకాయ పులుసు వేసానండి, అరటికాయ ఎగిరేసాను, కొంచెం ఉంది. నేను టిఫిన్లో అంత తినండి, ఏదో ఒక ముద్ద 2 ముద్దలు అన్నం తినేస్తా. ఇంకేం లేదండి, పచ్చిమిరకాయలు కడిగి ఘాట్లు పెట్టి నూనెలో వేయించేస్తాను. తర్వాత అదే ముగ్గురులో ఈ టమాటాలు, వంకాయలు కడిగేసి ముక్కలు కోసి ఆ మూకుట్లో మగ్గనిస్తానండి. ఫ్రిడ్జ్లో ఒక కొత్తిమీర కట్టు ఉంది, అది కూడా లాస్ట్లో వేసి చింతపండు వేసి చల్లారాక పచ్చిమిరకాయల్లో ఉప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పెట్టేస్తాండి. తర్వాత టమాటాలు, వంకాయలు కూడా వేసి కొంచెం తాలింపు పెట్టేస్తా. ఇది అన్నంలోకి, దోశలోకి, మిగిలితే రేపొద్దు టిఫిన్కి కూడా మనకు వస్తుంది. ఇదండి, మనం ఏదో ప్రోగ్రాం వస్తామండి. పిల్లలు మొన్న మా మనవడు, మనవరాలు, మా అమ్మాయి వాళ్ళు వచ్చారు. ఏదో 2 రోజులు ఉన్నారు. గారెలు ఏదో కోడమోసం అని బిజీ అండి. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇదండి కారం పట్టిస్తా వెళ్ళాను. పిండి మరకెళ్ళకి వేడండి. పాప మా మరవాళ్ళు ఎలా కూర్చుంటున్నా నాకు అర్థం లేదు. అరగంట కూర్చున్నాను. ఆయన ఏదో సీకాయ పట్టుకుంటున్నాడు. అదైనాక చేతులు కడుక్కుని వచ్చి మా మిరపకాయలు 7 కిలోల మిరపకాయలు పెట్టాడు. నాకు ఊరికే కూర్చోవడానికే అల్లాడిపోయానండి. వేడి రోడ్డు, మెయిన్ రోడ్డు వేడి, మిషన్ లోపల వేడి. పాపం ఆయన చెమటలు కక్కుకుంటా ఎలాగే పిండి పట్టించాడు. కారం అదంతా ఏదో గట్ట మీద ఆరబోసాడు కాసేపు. మరి అట్లాగే మన వేడి మీద పట్టుకొస్తే అండి వేడికి కారం మగ్గిపోయి నల్లబడిపోద్ది. సరే, అక్కడ కాసేపు ఒక 5 నిమిషాలు ఆరబోయించి మళ్ళీ క్యాన్లోకి ఎత్తుకుని ఇంటికి వచ్చానండి. ఇంట్లోకి వచ్చి ఎక్కడెక్కడ పెద్ద పళ్ళల్లో ఆరబోసి ఇంకా ఎండ కొట్టేసినట్టు అయిపోయింది. పడుకుని లేసి సాయంత్రం కొంచెం చల్లబడ్డాక ఆ కారాల్లో ఎల్లుల్లిపాయలు కలిపి క్యాన్లోకి ఎత్తేసి మా పెద్దమ్మాయికి ఇవ్వాల్సింది పెద్దమ్మాయికి ఎక్కడెక్కడ సదిరేసానండి. జ్వరం వచ్చేసినట్టు అయిపోయిందండి. అలవాటు లేని పనులు అయిపోయింది ఎండల్లో. కారం పని అయిపోయిందండి. ఇవాళ ఏదో పని లేదు. ఏదో కొంచెం బెడ్షీట్లు, బెడ్ కవర్లు అవి ఉతికాను. బెడ్లు కొంచెం ఎండలో వేసాను. అవన్నీ ఇంట్లో వేసుకుంటే మా చిన్నమ్మాయి ఫోన్ చేసింది. సరే వస్తున్నానంది. హడావిడిగా అన్నీ లోపలేసి మన కార్యక్రమాలన్నీ గబగబా ఫినిష్ చేసుకుంటా అండి. పిల్లోడిని పట్టుకోవాలి. పిల్లోడిని నేను చూసుకుంటే వాళ్ళు ఏదో పనులు చేసుకుంటారండి. సరే అనేసి గబగబా పచ్చడి చేసి పెట్టాను అనుకోండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇదంటే మనం ఏదో మన ప్రోగ్రాం వేరే ఉంటుంది. 5 నిమిషాల్లో ప్రోగ్రాం మొత్తం మారిపోయిందండి. ఇంకా నాకు ఇవాళ బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకంటే రాగి ఇడ్లీ వేసేస్తాను. పచ్చడి చేసి పెట్టాను అనుకోండి, కొంచెం అన్నం ఉంది, బెండకాయ పులుసు ఉంది. అన్నం తినే వాళ్ళు అన్నం తింటారు, టిఫిన్ తినే వాళ్ళు టిఫిన్ తింటారు. ముందు పచ్చడి పొయ్యి మీద వేసేద్దాం అనేసి ఏదో ఇవాళ వీడియో వేయలేదు కదండి, చిన్న వీడియో వేద్దామని.